ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర యువతకు భవిష్యత్తు బాటలు వేస్తూ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి అనేక రకాలుగా పరిశ్రమలు తీసుకొస్తూ అభివృద్ధి వికేంద్రీకరణ అనే అజెండాతో అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టుబడులు తీసుకొచ్చి పారిశ్రామికంగా రాష్ట్రం ముందుకు పోవాలని చెప్పి కృషి చేస్తున్న తీరు మీ ద్వారా ప్రజలకు వివరించాలని చెప్పే ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. ఒకవైపు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం, సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం. ఈ దేశంలో ఏ రాష్ట్రము కూడా అమలు చేయనటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలా, రాష్ట్రానికి పెట్టుబడులు రావాలా, పెట్టుబడులు ఆకర్షించాలా అనే ఒక ఏకైక ధ్యేయంతో చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూతో నారా లోకేష్ గారి కృషి ఫలితంగా ఈరోజు రాష్ట్రానికి దాదాపుగా 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 22 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా ఈరోజు కృషి చేస్తూ ఉంది ప్రభుత్వం. దీంట్లో మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం, రాయలసీమను ఉద్యాన పంటల హార్టికల్చర్ హబ్గా చేయడం తోడు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈరోజు రాయలసీమ వ్యాప్తంగా అంతా కూడా ఒక్కసారి చూస్తే 5 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక్క రాయలసీమకే తరలి వస్తూ ఉన్నాయి. దీని ద్వారా 2.4 లక్షల ఉద్యోగ కల్పన కూడా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. రాయలసీమను ఒక పెట్టుబడుల గమ్యస్థానంగా మీరు గతంలో కూడా చూసింటారు. 2014 నుంచి 19 కాలంలో కియా పరిశ్రమ కూడా వచ్చింది. ఆ కియా పరిశ్రమ ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి కాకుండా ట్యాక్సెస్ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం కానీ, యాన్సిలరీ యూనిట్ల ద్వారా వచ్చే ఆదాయం కానీ, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకందరికీ ఉద్యోగ కల్పన కూడా ఈరోజు కియా పరిశ్రమ ఎంతో తోడ్పడుతూ ఉంది. అదే కాకుండా వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో కరువు అనేదే మాట లేకుండా, కరువు అనేదే చర్చ లేకుండా ఈరోజు ఉద్యాన పంటలన్నీ కూడా బ్రహ్మాండంగా పంటలు పండి రైతులంతా సంతోషంగా ఉన్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కు, ప్రతి జిల్లాలో ఒక పారిశ్రామిక పార్కు, ఎంఎస్ఎంఈ యూనిట్లన్నీ కూడా ప్రతి నియోజకవర్గానికి ఒకటి తీసుకొచ్చి ఎంఎస్ఎంఈ యూనిట్ల ప్రోత్సాహానికి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు పోతూ ఉంది. ఒకవైపు ఓరోకల్లు, రెండో వైపు కొప్పర్తి యూనిట్లు కూడా ఈరోజు 5,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మనకందరికీ కూడా ఈ రాష్ట్రానికి అందించిందని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. దీని ద్వారా దాదాపు 25,000 కోట్ల పెట్టుబడులన్నీ కూడా ఈ ఓరోకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్కు రాబోతూ ఉన్నాయి. ఈ విధంగా ఈ ప్రాంతంలోనే కాదు, ఒకవైపు తిరుపతి శ్రీ సిటీని చూడండి. నిన్ననే తాజాగా 1000 కోట్లతో 3,000 మందికి ఉపాధి కల్పించడానికి అమెరికాకు చెందిన క్యారియర్ ఏసీ సంస్థను యువనేత నారా లోకేష్ గారు, ఐటీ మంత్రి గారు నిన్ననే ప్రారంభోత్సవం చేశారు. అదే కాకుండా రాయల్ ఎన్ఫీల్డ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా 2,508 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ కూడా తిరుపతికి రావడం శ్రీ సిటీలో సంతోషించదగ్గ విషయం. ఇన్ని పరిశ్రమలు రాష్ట్రానికి వస్తే పెద్ద ఎత్తున కేటాయింపులు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికే కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. రాయలసీమ వెనుకబడిన ప్రాంతం అనే మాట రాకుండా భవిష్యత్తులో రాయలసీమ కోసం ఈ పెట్టుబడులన్నీ కూడా తీసుకురావాలనే కృత నిశ్చయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఆ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే ఎకరా 3 లక్షలు, 4 లక్షలు, 5,000 ఉండేది గతంలో. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఎక్కడికి పోయినా ఉద్యాన పంటలు కావచ్చు, పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న భూములు కావచ్చు, 50 లక్షల పైచిలుకు ధర పలుకుతూ ఉందంటే అక్కడున్న రైతులందరూ కూడా వాళ్ళ ఆస్తుల విలువలు పెరిగి సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం గమనించాలని చెప్పి ప్రజలను కోరుతూ ఉన్నాం. ఇదే కాకుండా ఈరోజు 300 ఎకరాల్లో కర్నూలులో డ్రోన్ సిటీ నిర్మాణం కాబోతూ ఉంది. దీనికి గాను 25,000 మందికి శిక్షణ ఇస్తూ వసతులు కల్పిస్తూ ఉన్నాం.
డ్రోన్ సిటీ ఏర్పాటులో దాదాపు 40,000 పైచిలకు ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. సత్యసాయి తిరుపతి జిల్లాలో తొలిసారి స్పేస్ సిటీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ నెలలోనే దానికి దాదాపుగా 25,000 కోట్ల పెట్టుబడితో ఈ నెల 23వ తేదీ దాదాపుగా ముఖ్యమంత్రి గారి పర్యటన కూడా ఖరారై సత్యసాయి జిల్లాలో పెద్ద పారిశ్రామికంగా ప్రారంభించడానికి కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నాం. మరి ఇన్ని పరిశ్రమలు మా ప్రభుత్వం 23 నెలల కాలంలో 23 నెలల కాలంలో దాదాపుగా ఒక్క రాయలసీమలో 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2.4 లక్షల ఉద్యోగ కల్పన అవకాశాలు పెరిగినాయి. రాయలసీమనే ఒక పారిశ్రామికంగానే కాకుండా ఉద్యానవన పంటల హబ్గా తయారు కాబోతూ ఉంది. కరువు అనే మాట లేకుండా పోతూ ఉంది. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు రైల్వే లైన్స్ కానీ నేషనల్ హైవేలు కానీ అన్ని రకాలుగా కూడా రాయలసీమలో 4 జిల్లాలకు కూడా అనుసంధానం కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, ఇంత పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన జరుగుతూ ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ అని చెప్పి ప్రజలకు తెలియాలని చెప్పి నేను చెప్తా ఉండా. అదే కాకుండా దీని వెనక నిరంతరం ఐటీ మంత్రి నారా లోకేష్ గారి కృషి ఎంతైనా ఉంది. ఆయన కృషి వల్లే ఈరోజు రాయలసీమని కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ముఖ్యంగా విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే అది కేవలం నారా లోకేష్ గారి కృషి అని చెప్పి కూడా ప్రజలకు తెలియాలని చెప్పి చెప్తా ఉన్నాం. మనం గత ప్రభుత్వం చూస్తే జగన్ ప్రభుత్వంలో కియా పరిశ్రమ 2014 నుంచి 19 కాలంలో కియా పరిశ్రమ వస్తే కియా పరిశ్రమను ఆయన 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక వాళ్ళందరినీ కూడా బెదిరించిన పరిస్థితులు చూస్తూ ఉంటాం. చాలా చోట్ల 2014-19 కాలంలో విడిపోయిన రాష్ట్రాన్ని పడిపోకుండా కాపాడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పరిశ్రమలన్నీ కూడా పారిపోయేదానికి కూడా వెనకాడలేదంటే ఆ గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత వెనక్కిపోయిందో ఒకసారి ఆలోచించాల. బెదిరింపులు, కక్ష రాజకీయాలు, అనేక పరిశ్రమలు కూడా రాష్ట్రాన్ని వదిలిపోయినాయి. మనం ఒక్కసారి అమర్రాజయ్య బ్యాటరీ ఫ్యాక్టరీని చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పాండ్ చేయాల్సిన ఫ్యాక్టరీని తెలంగాణ రాష్ట్రానికి తీసుకుపోయినారు అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పారిశ్రామికవేత్తలు ఏ విధంగా బెదిరించారో ఒక్కసారి ప్రజలకు అర్థం కావాలి. మొత్తం వ్యవస్థలనే నాశనం చేసినాడు. దేశంలో నిరుద్యోగంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచిపోయింది. గత 19 నుంచి 24 మధ్య కాలంలో దాదాపుగా 4,100 మంది నిరుద్యోగులు గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిని కూడా ప్రజలకు అర్థం కావాల. యువతకు కల్తీ మద్యం, డ్రగ్స్, గంజాయికి బానిసలుగా తయారు చేసి పిల్లలను సైకోలుగా తయారు చేసింది గత ప్రభుత్వం. ఈరోజు అదే యువతకు ఒక బంగారు బాట వేసేదానికి మా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. డిఎస్సీలు, పోలీసులు, ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నాం. 16,000 పైచిలకు డిఎస్సి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి ఈరోజు టీచర్లందరినీ కూడా స్కూళ్ళకు పంపి నాణ్యమైన విద్యను అందించేదానికి నారా లోకేష్ గారు కృషి చేస్తున్న తీరును కూడా ప్రజలందరూ గమనించాలా. అదేవిధంగా పెట్టుబడులు ప్రతిపాదనలు కేవలం ఒప్పందాలకు మిగిలిపోకుండా వెంటనే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కావాలని చెప్పి అనుమతుల్లో ఒక్కరోజు కూడా జాప్యం కాకుండా పారిశ్రమలన్నీ కూడా ముందుకు పోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిరంతరం కృషి చేస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తూ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ప్రతి వారంకి 10 రోజులకు ఒకసారి ఎస్ఐబిపి సమావేశాలు జరుగుతున్నాయి. దాంట్లో ఆమోదాలు ఇస్తున్నాం. ఈరోజు ఒకవైపు హార్టికల్చర్ హబ్బే కాకుండా పారిశ్రామికంగా విద్యుత్ శక్తి రంగంలో ముఖ్యంగా సోలార్ పవర్ పంపుడు స్టోరేజ్లో రాయలసీమ నెంబర్ 1 కాబోతూ ఉంది. ఈ రాష్ట్రంలో మనం ఒకసారి చూస్తే వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, రాయలసీమలో రైతులను నిర్లక్ష్యం చేశారు, రాయలసీమను నిర్లక్ష్యం చేశారు, నీటిపారుదల రంగాన్ని నిర్లక్ష్యం చేశాను. నేను వైసీపీ నాయకులకు అందరికీ కూడా ఛాలెంజ్ చేసి చెప్తా ఉండా, రాయలసీమ అభివృద్ధి మీద
చర్చకు మీరు సిద్ధమా? మేము సిద్ధం. రాయలసీమ ప్రాంతంలో ఏ ప్రాంతమైనా మీరు ఎన్నుకోండి, ఆ ప్రాంతానికి మేము వస్తాం. ఒక 10 మంది ప్రజాప్రతినిధులు మీ వైపు, మా వైపు తెలుగుదేశం పార్టీ వైపు 10 మంది వస్తాం. 83 నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో నిధులు ఎక్కువ ఖర్చు పెట్టాము రాయలసీమ ప్రాంతానికి. మీ హయాంలో కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మీ హయాంలో ఎక్కువ నిధులు ఖర్చు అయిందా? ఇరిగేషన్లో కానీ, పారిశ్రామికంగా కానీ. ఈరోజు సోలార్ ఇండస్ట్రీస్లో రాయలసీమ దేశంలోనే నెంబర్ 1 స్థాయికి పోతా ఉంది. దాదాపుగా 50,000 పైచిలకు మెగావాట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యానికి రాబోయే 3 సంవత్సరాల్లో సోలార్ హబ్గా రాయలసీమ తయారవుతూ ఉందంటే ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. వైసీపీ వాళ్ళకు అందుకే దిమ్మ తిరిగిపోతూ ఉంది. ఏ రకంగా చూసినా వాళ్ళకి మాట్లాడేదానికి మాట రావడంలే. కేవలం విషయం చిమ్మే ప్రయత్నమే చేస్తూ ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన మాట్లాడేదానికి అర్థమే లేదు. నోటికి ఏదొస్తే అది అబద్ధాలు చెప్పడం తప్ప, ప్రజలను తప్పుదోవ పట్టడం తప్ప, ఏదో ఒక రకంగా అబద్ధాల ద్వారా ప్రజలు నమ్మించి మళ్ళీ అధికారంలోకి రావాలని అధికార కాంక్షతో మాట్లాడుతున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన మాటలు ఆయన నోటి నుంచి ఒక్కటి కూడా రావు. అబద్ధాలు ఎవరైనా మాట్లాడుతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు అందుకే మీ పులివెందుల ప్రాంతం కూడా చూసుకోండి, నీటిపారుదల వ్యవస్థ ఏ విధంగా ఉందో, పంపుడు స్టోరేజ్ ఎన్ని మెగావాట్లు తయారవుతా ఉందో, సోలారు ఎన్ని మెగావాట్లు తయారవుతుందో రాయలసీమ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కళ్ళు తెరిచి ఒక్కసారి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ప్రజల్లో అబద్ధాలు చెప్పడం కాదు, వాస్తవాలు మాట్లాడాలి. రాయలసీమ ఈరోజు పారిశ్రామికంగానే కాదు, ఉద్యాన పంటలు కాదు, విద్యుత్ శక్తి రంగంలో కూడా నెంబర్ 1గా తయారు కాబోతోంది. ఇదే జరిగితే రాబోయే 10 సంవత్సరాల్లో గుజరాత్ రాష్ట్రానికి సమానంగా సంపద సృష్టించేదానికి ఈ ప్రభుత్వం పోటీపడి 10 సంవత్సరాల్లో దేశంలోనే నెంబర్ 1 పారిశ్రామికంగా అభివృద్ధి చెంది రాష్ట్రంలో సంపద సృష్టించే దాంట్లో నెంబర్ 1 తయారు కాబోతా ఉంది. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న కృషి. అదేవిధంగా వైసీపీ వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉంటారు, నిరంతరం రాయలసీమ జపం చేస్తూ ఉంటారు. మీరు నిరంతరం రాయలసీమ నిర్లక్ష్యం చేసింది. మళ్ళీ చెప్తున్నా, రాయలసీమ మీద చర్చకు మీకు ధైర్యం ఉంటే రాండి. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపుర ఏ ప్రాంతానికి వస్తారో రండి. మీరు మేము కూర్చున్నాం, నిధులపైన అభివృద్ధి పైన చర్చ చేద్దాం. ప్రజలకు వాస్తవాలు అర్థం కావాలా. మీడియా సోదరులందరినీ కూడా పెట్టుకొని ప్రజలకు అర్థమయ్యే రీతిలో మీరు చెప్పండి, మేము చెప్తాము. అంతిమంగా ప్రజల న్యాయ నిర్ణేతలు రాయలసీమ అభివృద్ధికి అన్ని రకాలుగా కట్టుబడిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. దీని వెనక నిరంతరం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేదానికి, పరిశ్రమలు తీసుకొచ్చేదానికి కృషి నారా లోకేష్ గారు నిరంతరం చేస్తున్నారనే విషయం ప్రజలకు అర్థం కావాలని చెప్పే ఈ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.